అందరికీ నమస్కారం అండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను. నేను కాకరకాయ కూర కాయలు కాయలుగా ఎలా రెడీ చేసుకుంటానో మీకు వీడియో రూపంలో చూపిస్తున్నాను. కాయలు కూడా మనం పచ్చికాయల్ని నీళ్ళల్లో వేసి సాల్ట్ వేసి కొంచెం ఉడకపెట్టేసుకున్న తర్వాత వాటర్ ఏమీ లేకుండా అలా గట్టిగా పిండేసేసుకుని అన్నీ పక్కన పెట్టేసుకోవాలండి. ఆ తర్వాత కొంచెం నూనె పోసి ముందుగా ఏం స్టఫింగ్ చేయకోకుండా ఏం చేసుకోవాలి. అప్పుడు కాయ మొత్తం చక్కగా నీట్గా ఉడికిపోతుంది. అప్పుడు మనం స్టఫింగ్ పెట్టినప్పుడు కూడా బయటికి రాకుండా ఆ నూనె అంతా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇంకా మొత్తం ఏం చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుని ఆ నూనె కొంచెం తగుమత్తంగా నెక్స్ట్ వేయించుకోవడానికి ఉంచుకుని మిగతాది వేరే దాంట్లోకి వంపేసుకోవచ్చు. ఈ స్టఫింగు జీలకర్ర, సాల్టు, కారం, 4 ఎల్లుల్లిపాయలు. ఆ వీడియో మిస్ అయ్యింది. ఇలా పెట్టేసి దానికి దారం చుట్టుకోవచ్చండి కాకరకాయకి. కాకపోతే మార్నింగ్ టైం నాకు హడావుడిగా ఉండి నేను చేయలేకపోయాను. ఇట్లా మామూలుగా ఏం చేసేసుకుంటాను స్లో మంటలో. ఇది పెద్ద ప్రాసెస్గా ఉండదండి. పుట్నాల పౌడర్ ఇవి కూడా వేయచ్చు. అది వేరే ప్రాసెస్, ఇది వేరే ప్రాసెస్ అనమాట. ఇది సింపుల్గా అయిపోయింది. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు ఈ రెండు కూడా వేసేసి ఏం చేసుకున్న తర్వాత మనం మిగిలిన స్టఫింగ్ ఉండదు కదా పౌడరు, మన కుట్టిన అన్నంలో కలవడానికి ఆ స్టఫింగ్ కూడా దాని మీద వేసేసేసి ఇంకా అంతే, కాకరకాయ కూర రెడీ అయిపోయినట్టే. నేను ఎలా రెడీ చేసుకుంటున్నానో మీకు వీడియో రూపంలో చూపించానండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.